మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, లిమిటెడ్ ఎడిషన్ టెక్ ప్రాడక్ట్స్ అని. అసలు వాటికి నిజంగా అంత సీన్ ఉందా, లేకపోతే అదంతా ఉత్త ప్రచార ఆర్భాటమా? ఈ విశ్లేషణలో కొన్ని అరుదైన ప్రాడక్ట్స్ని లోతుగా పరిశీలించి ఏది నిజమైన కళాఖండమో, ఏది కేవలం డబ్బు కోసం చేసిన ప్రయత్నమో తెలుసుకుందాం. అక్షరాల $1600 దేనికో తెలుసా? ఓ ఫోన్ కేస్ కోసం. నమ్మశక్యంగా లేదు కదా? ఇది ఆర్క్ పల్స్ డమాస్కస్ కేస్ ధార. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 మాత్రమే తయారు చేశారు. ఇందుకీ దీనికి అంత రేటెందుకు పెట్టారు? ఇంత ఖరీదైన కేసుని ఎవరైనా ఏం చేస్తారు? మహా అయితే జాగ్రత్తగా బీరువాలు దాచుకుంటారు. కాని దీన్ని తయారు చేసిన వాళ్లు మాత్రం అలా అనుకోలేదు. అత్యంత దృఢమైన టైటానియంతో చేశామంటున్నారు కదా, మరి దాని స్ట్రెంగ్త్ చూడాలి గదా. సో లెట్స్ డ్రాప్ ఇట్ అని దాన్ని నేరుగా కింద పడేశారు. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. ఒక లిమిటెడ్ ఎడిషన్ ప్రాడక్ట్ని చూసినప్పుడు అది నిజంగా ఫ్యాన్స్ కోసం ప్రేమతో చేసిందా, లేకపోతే బ్రాండ్ పేరంటిచ్చేసి డబ్బులు దండుకునే సోమరి ప్రయత్నమా అని ఎలా తేల్చుకోవాలి? కొన్ని ఉదాహరణలు చూస్తూ ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, మొదటిగా అట్టర్ ఫ్లాప్ అయిన కొన్నింటితో మొదలుపెడదాం. వీటినే మనం సీ టైర్ అంటున్నాం. ఒక కొలాబరేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుందో ఇవి మనకు చాలా క్లియర్గా చూపిస్తాయి. ఒక లిమిటెడ్ ఎడిషన్ సీ టైర్ అని చెప్పడానికి కొన్ని పక్కా క్లూజుంటాయి. సాఫ్ట్వేర్లో ఏదో మొక్కుబడిగా ఒక వాల్పేపర్ మార్చేయడం, డిజైన్లో క్రియేటివిటీ శూన్యం, జస్ట్ కలర్ మార్చేసి ఇదే స్పెషల్ ఎడిషన్ అనడం. అన్నిటికన్నా దారుణమేంటంటే, ఏ బ్రాండ్తో అయితే వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారో దాని అసలు కథ, దాని ఫీల్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మిటా క్వెస్ట్ 3S ఎక్స్బాక్స్ ఎడిషన్. యాక్చువల్గా క్వెస్ట్ హెడ్సెట్ వైట్ కలర్లో వస్తుంది. వీళ్ళేం చేశారంటే దాన్ని బ్లాక్ కలర్లోకి మార్చి అక్కడక్కడ కొంచెం గ్రీన్ టచ్ ఇచ్చారు, అంతే. ప్రోడక్ట్గా ఇది సూపర్, అందులో డౌట్ లేదు. కానీ లిమిటెడ్ ఎడిషన్ అంటే ఇదేనా? జస్ట్ కలర్ మార్చడమా? అందుకే ఇది ఫెయిల్ అయింది. ఇక హ్యారీ పాటర్ ఫోన్ అయితే మరీ దారుణం. ప్యాకేజింగ్ చూస్తే అబ్బో హాగ్వర్డ్స్ నుంచి లెటర్ వచ్చినట్టే ఉంటుంది. కానీ ఫోన్ ఆన్ చేశాక అసలు కథ మొదలవుతుంది. ఆగకుండా వచ్చే యాడ్సు, అసలు సంబంధలేని వాల్పేపర్సు, ఆ లాక్ స్క్రీన్ మీద వచ్చే యాడ్స్ని మనం తీసేయడానికి కూడా అవ్వదు. అంటే ఇది ఫ్యాన్స్ని దారుణంగా మోసం చేయడమే కదా. సీ టైర్ అంటే ఏంటో క్లియర్ కదా. జస్ట్ రంగులు మార్చడం, ఫ్యాన్స్ని పట్టించుకోకపోవడం. సరే, ఇప్పుడు ఒక లెవెల్ పైకి వెళ్దాం. ఈ కేటగిరీలోవి కొన్ని విషయాల్లో బాగానే ఉంటాయి, కానీ ఇంకొన్ని విషయాల్లో తేలిపోతాయి. మంచి ప్రయత్నమే, కానీ ఏదో వెలితి అన్మాట. స్టార్ వార్స్ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్ కేస్. దీని ప్యాకేజింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్. డెత్ స్టార్ లోపల ఎలా ఉంటుందో అచ్చమలా డిజైన్ చేశారు. కానీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే మళ్ళీ అదే కథ, యాడ్స్. మరిది సీ టైర్ కాదా అంటే ఒక్క చిన్న డీటెయిల్ దీన్ని కాపాడింది. ఫోన్ వెనకాలన్న డార్త్ వేడర్ మాస్క్ లైటింగ్ పడినప్పుడు 3D ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ ఒక్క క్రియేటివ్ టచ్ దీన్ని సీ టైర్ నుంచి బీ టైర్కి ప్రమోట్ చేసింది. ఇక ఎంటైర్కి వస్తే ఆస్టన్ మార్టిన్ F1 ఫోన్ ఒక క్లాస్ ఎగ్జాంపుల్. ప్యాకేజింగ్లో ఫోన్ కెమెరా మాడ్యూల్ని F1 కార్ టైర్లో చూపించడం ఎంత బ్యూటిఫుల్ ఐడియా. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండింటిలోనూ ఆ రేసింగ్ వైబ్ని పర్ఫెక్ట్గా క్యారీ చేశారు. ఐకాన్స్ కూడా కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో, రేసింగ్ గ్రీన్ కలర్తో చాలా స్టైలిష్గా, కన్సిస్టెంట్గా ఉంటాయి. మరో సూపర్ బేటైర్ ఎగ్జాంపుల్ మోటోరోలా స్వరోస్కీ ఫోన్. ఇది వాళ్ళ కస్టమర్ ఎవరో కరెక్ట్గా అర్థం చేసుకుని చేసిన ప్రోడక్ట్. బాక్స్ ఓపెన్ చేయగానే ఒక స్పెషల్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఫోన్పై, బటన్స్పై స్వరోస్కీ క్రిస్టల్స్ పెట్టారు. సాఫ్ట్వేర్ ఐకాన్స్ని కూడా జ్యువెలరీలాగా డిజైన్ చేశారు. ప్రతి చిన్న డీటెయిల్లో వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ టేస్ట్ కనిపిస్తుంది. సో బీ ఇంకా ఎటైర్స్ అనేవి మంచి ప్రయత్నాలే, కానీ ఎక్కడో ఒకచోట చిన్న కాంప్రమైజ్ కనిపిస్తుంది. కాని ఇప్పుడు మనం చూడబోయేవి అసలైన మాస్టర్పీసెస్. వీటినే ఎస్ టైర్ అంటాం. ఇవి కేవలం ప్రోడక్ట్స్ కాదు, ఫ్యాన్స్ కోసం క్రియేట్ చేసిన ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఒక లిమిటెడ్ ఎడిషన్ అంటే ఎలా ఉండాలో ఇవి ఒక పాఠం చెబుతాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫోన్ అన్బాక్సింగ్ అనేది ఒక ప్రాసెస్ కాదు, అదొక పండగ. బాక్స్ తెరిస్తే చాలు ఆ షోలోని వేర్వేరు హౌజెస్కి సంబంధించిన స్టిక్కర్స్, పోస్ట్ కార్డ్స్ కనిపిస్తాయి. అంతేకాదు, ఒక స్క్రోల్ ఉంటుంది, దానిమీద యూవీ లైట్ వేస్తేనే ఒక సీక్రెట్ మెసేజ్ కనిపిస్తుంది. సిమ్ టూల్ కూడా మామూలుగా లేదు, హ్యాండ్ ఆఫ్ ద కింగ్ సింబల్తో ఉంటుంది. ప్రతి డీటెయిల్లో ఎంత శ్రద్ధ పెట్టారో కదా. ఇక సాఫ్ట్వేర్లో వాళ్ల డెడికేషన్ లెవెల్స్ చూడండి. ఈ ఫోన్లో ఒకటి కాదు, 2 కంప్లీట్ థీమ్స్ ఇచ్చారు. ఒకటి ఐస్, ఇంకోటి ఫైర్. ఫైర్ థీమ్ సెలెక్ట్ చేస్తే లాక్ స్క్రీన్ మీద డ్రాగన్ నిప్పులు కక్కుతుంది. ఫింగర్ ప్రింట్ యానిమేషన్ టార్గేరియన్ సింబల్తో వస్తుంది.
ఐకాన్స్ అన్నీ వార్మ్ కలర్స్లో ఉంటాయి. అదే ఐస్ థీమ్కి మారితే అంతా స్టాక్ హౌస్కి తగ్గట్టుగా కూల్గా మంచుతో మారిపోతుంది. ఇది కదా ఫ్యాన్స్కిచ్చే నిజమైన ట్రిబ్యూట్. ఇంకో ఎస్ టైర్ ఎగ్జాంపుల్ రేజర్ బూమ్స్లాంగ్ మౌస్. ఇది జస్ట్ ఒక రీమేక్ కాదు, ఒక లెజెండ్కి ఇచ్చిన గౌరవం. 1999లో వచ్చిన మొట్టమొదటి గేమింగ్ మౌస్ని సరిగ్గా 20 ఏళ్ల తర్వాత పూర్తిగా రీమాస్టర్ చేశారు. పాత మెకానికల్ బాల్ తీసేసి 45,000 DPI ఆప్టికల్ సెన్సార్ పెట్టారు. వైర్లెస్ ఫీచర్, RGB లైటింగ్, ఇలా అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేస్తూ దీన్ని రీక్రియేట్ చేశారు. కానీ దీన్ని నిజంగా ఎస్ టైర్గా మార్చింది ఏంటంటే, దీంతో పాటు వచ్చే ఒక ఎక్స్ట్రా ఐటెం. ఈ మౌస్ని విడిభాగాలుగా చేసి ఒక అద్భుతమైన డిస్ప్లే మోడల్లా ఇచ్చారు. దానికి LED లైటింగ్ కూడా ఉంది. ఇది చూస్తే అర్థమవుతుంది, ఇది వాళ్ళకి కేవలం ఒక ప్రోడక్ట్ కాదు, వాళ్ళ చరిత్రలో ఒక భాగం. ఆ ప్రేమ, ఆ గౌరవం ఇందులో కనిపిస్తుంది. ఎస్ టైర్ ప్రోడక్ట్స్ మనకు నేర్పిస్తున్నది ఒకటే, అవి కేవలం వస్తువులు కాదు, అవి మనకు ఒక అనుభూతినిస్తాయి. సో మనం ఇప్పటిదాకా చూసిన ఈ ఉదాహరణలన్నింటి నుంచి ఒక మంచి లిమిటెడ్ ఎడిషన్ని ఎలా గుర్తుపట్టాలో చెప్పే ఫార్ములా ఏంటో సింపుల్గా చూద్దాం. చూడండి, ఒక లిమిటెడ్ ఎడిషన్ని జడ్జ్ చేయడానికి ఈ టేబుల్ హెల్ప్ అవుతుంది. సోమరి కొలాబరేషన్స్లో ప్యాకేజింగ్ ఏదో సాదాసీదాగా ఉంటుంది, హార్డ్వేర్లో జస్ట్ కలర్ మారుస్తారు అంతే. కానీ ఒక మాస్టర్ పీస్లో ప్యాకేజింగే ఒక కథ చెప్తుంది. హార్డ్వేర్లో స్పెషల్ మెటీరియల్స్ వాడతారు, సాఫ్ట్వేర్ అయితే ఆ థీమ్తో పూర్తిగా కలిసిపోయి ఉంటుంది. చివరిగా ఒక్క ప్రశ్న, ఒక లిమిటెడ్ ఎడిషన్ ప్రోడక్ట్కి అసలైన విలువ దేనివల్ల వస్తుంది? అది కొన్ని మాత్రమే తయారు చేశారు, చాలా అరుదైనది అనడం వల్ల, లేక దాని తయారు చేయడంలో చూపిన శ్రద్ధ, ఆ క్రియేటివిటీ, ఆ ప్యాషన్ వల్ల? దీని గురించి ఆలోచించండి.